నెల్లూరు ప్రభుత్వ పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా మెగా పీటీఎం కార్యక్రమం ఆత్మీయ సమావేశానికి తరలి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు వీఆర్సీలో మెగా పీటీఎం 3.0లో పాల్గొన్న మంత్రి నారాయణ. థ్యాంక్ యూ లోకేష్ సార్ అంటూ హోరెత్తించిన వీఆర్సీ విద్యార్థులు. మంత్రి నారాయణ కామెంట్స్. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించుకుంటున్నాం. గత డిసెంబర్ 7వ తేదీన ఏడాది జూలై 10న 2 సార్లు మెగా పీటీఎం నిర్వహించుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 61,000 విద్యా సంస్థలు, 74,96,228 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు, 14,99,2456 తల్లిదండ్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యువనేత లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెల్లూరులోని 4 స్కూల్స్ మెగా పీటీఎంలో నేను పాల్గొన్నాను. వీఆర్సీలో పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశాను. పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం Dear students, take and distance all of you. ఇందులో భాగంగా మన కే దీక్షిత 10th క్లాస్ నుంచి ఫస్ట్ ప్రైజ్ సాధించారు. అదేవిధంగా రాజేష్ బి సెక్షన్ నుంచి 10th క్లాస్ సెకండ్ ప్రైజ్ సాధించడం జరిగింది. వీరికి జరిగింది సత్యసాయి ట్రస్ట్ వారు. వాళ్ళు మన స్కూల్కి వచ్చి ప్రతి స్కూల్లో నిర్వహించారు. నిర్వహించిన తర్వాత బహుమతులు కూడా వారి యొక్క సేవా సంస్థ మన దగ్గరగా ఉండేటువంటి నగర వీధుల్లో ర్యాలీ కూడా చేయడం జరిగింది. R&B డిపార్ట్మెంట్ వారు మన పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రామ్ నిర్వహించారు. వారి తరపున వారి ఇంజనీర్ గా మా పాఠశాల ఈ ఈ అవకాశాన్ని మాకు ఇంత చక్కని గ్రౌండ్ ఏర్పాటు చేసిన మా నుడా చైర్మన్ గారు కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా మేము సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరచుకోవాలి. ఎన్ కవిత ఈ అమ్మాయి ఆల్రెడీ జాతీయ స్థాయి పోటీలో పాల్గొని బంగారు పథకం కూడా సాధించింది లాస్ట్ ఇయర్. ఏ వైష్ణవి ఈ అమ్మాయి ఎస్ రిషిత ఈ అమ్మాయి కూడా రేపు హిమాచల్ ప్రదేశ్లో ఈ మంత్ కేవి ప్రేమ్ కుమార్ బేస్ బాగుతున్నాం సార్. సార్ హెడ్ మాస్టర్ సార్ అట్టాలండి సార్. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మెగా పేరెంట్ టీచర్ మీట్ 3.0 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర మన నగర మున్సిపల్ కమిషనర్ అయినటువంటి శ్రీ నందన్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాను. చట్ట ప్రకారం ఎంత ముందుకి మన నగర అభివృద్ధిని తీసుకెళ్లాలి అనేటువంటి ధ్యేయంతో పనిచేస్తూ స్కూలు లేదనిపించే విధంగా సారు చేసిన దానికి మా తూర్పు ప్రాంత ప్రజల తరఫున, మా పెద్దాల డివిజన్ ప్రజల తరఫున నారాయణ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
రాష్ట్రం మొత్తంలో మెగా పేరెంట్స్ డే మీటింగ్ అన్ని స్కూల్స్లో ఈరోజు జరుగుతుంది. మొత్తం 61,000 విద్యా సంస్థలు, అటు గవర్నమెంటు ప్రైవేటు 61,000 విద్యా సంస్థల్లో 74,96,228 మంది పాల్గొంటున్నారు. దీంట్లో 3,32,775 మంది అధ్యాపకులు పాల్గొంటున్నారు. అదేవిధంగా 1,49,92,450 మంది తల్లిదండ్రులు ఈ యొక్క ప్రోగ్రామ్స్లో మెగా పేరెంట్స్ డే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు వారు ఛార్జ్ తీసుకోగానే సంవత్సరానికి 2 సార్లు మెగా పేరెంట్స్ మీటింగ్లు పెట్టాలని ఆదేశించి జూలైలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. మళ్ళా డిసెంబర్ 5వ తేదీ ఈరోజు కండక్ట్ చేయమని రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇస్తే అన్ని జిల్లాలలో అన్ని స్కూల్స్, గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, ఎయిడెడ్ కానివ్వండి, అన్నిట్లో యాక్చువల్గా ఈరోజు జరుగుతుంది. నేను నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరులో ఉన్న స్కూల్స్లో 4 స్కూల్స్లో ఈరోజు పార్టిసిపేట్ చేశాను. 3 స్కూల్స్ అయిపోయింది, ఇది 4వ స్కూలు. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా వారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు నేను కూడా విఆర్ హై స్కూల్, ఏ స్కూల్ అయితే నేను చదివానో అదే స్కూల్లో ఈరోజు పిల్లలతో కూర్చొని భోంచేయడం జరిగింది. ఈ స్కూలు గత ప్రభుత్వం మూసేసింది. ఇది నెల్లూరు నడివడ్డు నుండే స్కూలు. అలాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేస్తే ఎలక్షన్స్ ముందు నెల్లూరు ప్రజలకు మాటిచ్చాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ తెరిపిస్తానని. అన్న మాట ప్రకారం అటు విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూల్ మళ్ళా పర్మిషన్ రివోక్ చేసి అదేవిధంగా ఎన్సీసీ అనే ఒక కంపెనీతోనూ నారాయణ విద్యా సంస్థల మా పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ళిద్దరి యొక్క సహకారంతో ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో తీసుకొచ్చాం. అదేవిధంగా ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, హెడ్ మాస్టర్ గారు, డిఈఓ, ఎంఈఓ వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు. వాళ్ళందరి ఎందుకంటే నెల్లూరులో 54 స్కూల్స్ ఉన్నాయి సిటీలో, అందులో 15 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 15 హై స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే జూన్ లోపల ఈ విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేయాలనేది నా టార్గెట్. దానికి అనేక మంది దాతలను యాక్చువల్గా విఆర్ హై స్కూల్కి తీసుకొచ్చి చూపించాను. వాడు చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తామన్నారు.